గ్రేటర్ హైదరాబాద్ చింతల్లోని భగత్ సింగ్ నగర్ లో పట్టపగలే చోరీకి యత్నం చేశాడు ఓ దొంగ. తాళం వేసుకున్న ఇంట్లోకి వెళ్లాడు. కింద ఇంట్లో చప్పుడు రాకుండా భవానీ అనే బాలిక దొంగను పట్టుకునేందుకు యత్నించింది. బాలికను గమనించిన దొంగ పారిపోయాడు. భవానీ మాత్రం దొంగను పట్టుకునేందుకు కొద్ది దూరం అతన్ని వెంబడించింది. బాలిక ధైర్య సాహసాలను స్థానికులు ప్రశంసించారు. తర్వాత బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు రాంప్రసాద్ అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా దొంగలు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా తాళం వేసి ఉన్నటువంటి ఇళ్లను టార్గెట్ చేసుకుని అయితే దొంగతనాల్లో పాల్పడుతున్న సందర్భంలో అనూహ్యంగా మనం ఒకసారి గమనించవచ్చు. కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి చింతల్ భగత్ సింగ్ నగర్లో మాత్రం ఒక వింత ఘటన జరిగింది. మనం ప్రస్తుతం చోరీకి పాల్పడినటువంటి వ్యక్తిని ఇది సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ అయినటువంటి దృశ్యాలనే జరిగినటువంటి ఇంటి వద్ద అయితే ఉన్నాం. మనం ఒకసారి చూస్తే ఇటు భగత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి ఒక ఇంటి వద్ద తాళం వేసి ఉండడానికి గమనించినటువంటి దొంగ ఇటు దొంగతనానికి పాల్పడుతున్న సందర్భంలో మనం ప్రస్తుతం ఈ ఇల్లును చూడవచ్చు. ఈ ఇంట్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో దొంగతనం చేస్తున్న సందర్భంలో పై ఫ్లోర్లో రెంట్కుంటున్నటువంటి ఒక బాలిక అయితే ఆ దొంగను గుర్తించడం జరిగింది. సో దొంగను గుర్తించిన అనంతరం ఇంట్లో ఎవరు లేని సందర్భంలో ఏం చేస్తున్నారని ప్రతిఘటించిన సందర్భంలో అయితే దొంగ పారిపోయినటువంటి విజువల్స్ అయితే మనం చూడవచ్చు. పక్కనే ఉన్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి మనం ప్రస్తుతం ఈ ఇంటి వద్దే ఉన్నాం. దొంగతనం జరిగినటువంటి ఒక తీరు గురించి ఒకసారి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి బాలికనైతే అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఏం పేరు, నీ పేరు, ఏం చదువుకుంటా ఉన్నావు? భవాని, నా పేరు 6th క్లాస్ చదువుకుంటున్నా. 6th క్లాస్ చదువుకుంటాం. అసలు ఏం జరిగింది? అసలు దొంగతనానికి వచ్చిందని నీకు ఎలా తెలిసింది? అసలు నువ్వు ఎలా గుర్తించావు? నేను ఏటీఎం కార్డు తీసుకొని కిందికి వస్తుంటుంటే సౌండ్ వచ్చింది. ఇంట్లో సౌండ్ వస్తే ఇంకా ఎవరు అనేసి నేను ఇంట్లోకి వెళ్ళిన. ఇంట్లోకి వెళ్తే ఆయన ఉండి ఉమ్మాంటి కోసం వచ్చినాను అన్నాడు. ఉమ్మాంటి కోసం వచ్చినాను అనగానే ఆంటీ లేదనేసి చేతులు జేబులు చెక్ చేసిన. ఫస్ట్ చేతులు పట్టుకొని చెక్ చేయగానే ఇంట్లో ఎవర్రా నువ్వు, ఎందుకు వచ్చినావు ఇటుకి అనగానే పోవే అనుకుంటే దొబ్బేసి వెళ్ళిండు. వెళ్తే నేను ఆయన వెంటనే ఉరకంగానే ఆయన అటు ప్రణవ్ స్కూల్ సైడ్ వెళ్ళిపోమంటే ఒక ఆంటీని పట్టుకోమంటే పట్టుకోను, మీరు పట్టుకుంటాను పట్టుకో లేకపోతే లేదు అని అన్నది. అనగానే నేను ఇంటికి వచ్చి డాడీకి మమ్మీకి చెప్పిన. డాడీకి మమ్మీకి చెప్తే సీసీటీవీ కెమెరా ఫోటోస్ చెక్ చేసిర్రు. సో భవానీ, నువ్వు 6th క్లాస్ చదువుతున్నావు అంటే దొంగను చూడగానే నీకు భయం వేయలేదా? మామూలుగా భయం ఏం కాలేదు. ఎప్పుడు ఎవరో ఒక్కరు వస్తుంటారు అనేసి నేను లోపలికి వెళ్ళిపోయినా. అంటే మామూలుగా ఆ ఇంట్లో ఉన్న దొంగ నువ్వు ఎట్లా గుర్తించినావు అసలు? ఎందుకంటే ఆంటీ చెప్పులు లేవు, ఎవరు లేరు, తాళం ఎక్కడంటే ఆడ పడేసిరు. దానికి నేను ఇంట్లోకి పోయి అడిగిన. అంటే అడిగిన సందర్భంలో ఇతను గొడవ దిగిండా దొంగ? జరగవే అని అన్నాడు. నేను గట్టి పట్టుకొని చేబులో అన్ని చెక్ చేసిన. అయితే దొబ్బేసిండు. ఇక్కడ దాకా తీసుకొస్తే దొబ్బేయంగానే వెళ్ళిపోయిండు ప్రణవ్ స్కూల్ సైడ్. నేను వెళ్ళిన ఆయనంట. సరిగ్గా అదే సమయంలో నువ్వు ఎందుకు వచ్చినావు కిందికి? అసలు ఏటీఎం కార్డు తీసుకొని కిందికి వచ్చిన. సో మొత్తంగా చూస్తే చెప్పండి, అసలు మీ పాప ఆ సందర్భంలో కిందికి వచ్చిందా అంటుంది. సో దొంగను కూడా పరిగెత్తించినటువంటి మీకేం విషయం చెప్పింది? నేనైతే కింద ఆమె పట్టుకోలు తెచ్చుకుంటాను ఏటీఎం కార్డు ఇచ్చానండి. నేను కింద నుంచి అరుస్తుంటే ఏమనుకోండి పిన్ కోడ్ నెంబర్ చెప్పమని చెప్తుందేమని చెప్పి నేను కింద నుంచి అరుస్తుంది అనుకో. నేను ఇంట్లో అరుస్తుంది అట్లా అనుకున్నా. కానీ ఆమె వచ్చి మళ్ళీ ఇట్లా దొంగలు పట్టారని చెప్పేసి మాకు తెలియదు. ఆమె వచ్చి చెప్తా కానీ మేము అందరికి కిందకు వచ్చి తాళం తీసుకొని ఇంట్లో నుంచి ఫోన్ మేమే చేసాం కాల్స్. ఇంట్లోకి వెళ్ళి మొత్తం అన్ని చెక్ చేసాం. వాళ్ళ ఆయన గిట్ట వచ్చాడు. చూస్తే అమౌంట్ ఉంది, బంగారం అన్నీ ఉన్నాయి. అంటే బంగారం అమౌంట్ అంటే మీకు ఏమైనా చెప్పినారా? ఓనర్స్ ఎంత ఉంది చెప్పారు. బంగారం ఉంది. ఏడిస్తే ఇంకా ఈమెయిల్ లాక్ తీసింది. చూస్తే వాళ్ళ ఆయన గిట్ట వచ్చాడు. బంగారం మొన్నే అంటే లేటెస్ట్ కొనరాళ్ళు. బంగారం అయితే ఇంట్లో ఉంది. ఎంత బంగారం? 3.5 ఉందంట బంగారం. ఇంట్లోకి ఆమె నేను గిట్ట పక్కే ఉన్నా కానీ మొత్తం చెక్ చేసింది ఆమె. ఆ తర్వాత ఈ దొంగ గురించి ఫిర్యాదు చేసినారా వీళ్ళు, ఓనర్స్ కానీ మీరు కానీ? కంప్లైంట్ ఇచ్చాం, పోలీసులు వచ్చారు, ఎంక్వైరీ చేసారు అంతవరకు. కానీ సో మొత్తంగా చూసినట్లయితే ఇటు బాలిక ఏదైతే ఇంట్లో దొంగతనం జరుగుతుందని ఆ ఇంటి యజమానులు లేకపోవడంతోనే ఆ ఇంటి యజమానులను పిలిచిన సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తిని గమనించినటువంటి ఒక బాలిక భవానీ అయితే వెంటనే ఏదో దొంగతనం జరుగుతున్నట్టుగా ఊహించి అతన్ని ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించిన సందర్భంలోనే ఇటు బాలికను కూడా ఇటు నెట్టు వేస్తూ బాలికతో ఘర్షణకు కూడా పాల్పడినట్లయితే బాలిక చెప్పడాన్ని మనం చూసాం. ఈ క్రమంలోనే వెంటనే ఇటు జేబులను కూడా చెక్ చేసిన సందర్భంలో ఎలాంటి దొంగతనానికి పాల్పడకపోగా భయాందోళనతో పరుగులు తీస్తున్న క్రమంలో ఇదే దారి మనం ఒకసారి చూడవచ్చు. ఈ ఇంట్లో నుంచి ఇలా బయటికి వచ్చి ఇదే దారిలో ముందుకు వెళ్తున్న క్రమంలో ఇటు బాలిక కూడా దొంగను ఇటు పట్టుకునేందుకైతే పరిగెత్తినటువంటి విజువల్స్ కూడా మనకు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడం జరిగింది. సో బాలిక పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తాను దొరకకుండా ముందుకెళ్ళడం జరిగింది. మార్గమధ్యంలో కొంతమందికి చెప్పినప్పటికీ కూడా వారికి విషయం తెలియకపోవడంతో దొంగగా భావించైతే గుర్తించకపోవడంతో అతన్ని వదిలేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇటు బాలిక చేసినటువంటి సహనాన్ని మనం ఒకసారి గమనించవచ్చు. తను సాహసించి ఇటు దొంగను పట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది కూడా కొంత
గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఎందుకంటే 6వ తరగతి చదువుతున్నటువంటి బాలిక భవానీ ఇటు దొంగగా గుర్తించి అదేవిధంగా పట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం పట్ల అయితే కాలనీ వాసులందరూ కూడా ఇటు బాలిక భవానీని ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి. సో బాలిక ఇటు గమనించిన క్రమంలోనే ఇంట్లో ఉన్నటువంటి నగదు కానీ బంగారం కానీ చోరీకి గురి కాలేదని చెప్పి కూడా ఇంటి ఓనర్స్ చెప్పినట్లయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మొత్తంగా చూస్తే ఈ దొంగతనం మొత్తం గమనిస్తే బాలిక అలర్ట్ అవ్వడం కారణంగానే ఇటు లక్షలాది రూపాయల విలువ చేసేటువంటి నగదుతో పాటు బంగారం కూడా ఇటు సేవ్ అయిందని అయితే ఇటు ఓనర్స్ చెప్పినటువంటి పరిస్థితి. కెమెరామెన్ ప్రశాంత్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.